కోడ్ రూలర్ లెట్స్ రూల్ ది కోడింగ్ వాల్. ఈ రోజు వచ్చి మనకు టాప్ వన్ ఆఫ్ ది 3 MNCs హైరింగ్ అనమాట 2021 to 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్ కి. సో ఈ డెలాయిట్, హెచ్సిఎల్, ఎల్ఎండ్ ఇది గుడ్ కంపెనీస్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ MNCs లో నేను చెప్తాను. సో అవి 2021 నుంచి 2024 మీకు 1 year ఫ్రెషర్స్ అయి ఉంటే మీరు దీన్ని అప్లై చేయొచ్చు. సో అసలు ఏముందో చూద్దాం ఫస్ట్ పని వీడియోలకి. సో ఫస్ట్ డెలైట్ అనమాట, క్యాంపస్ 25 అసోసియేట్ అనలిస్ట్ అనమాట రోలు. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్. సో క్వాలిఫికేషన్స్ అనమాట, ఏం కావాలి, బిఎస్ఏ ఉండొచ్చు, కంప్యూటర్, ఐటీ, బీసీఏ. సో వీళ్ళనమాట. 2023 ఆర్ 2024 ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ అనమాట. అంటే ఎందుకంటే 2023కి 2024 వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే మీరు చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉండి ఉంటారు. సో మీకు ఎక్స్పీరియన్స్ 1 year ఉండొచ్చు, లేకపోతే అసలు ఉండకపోవచ్చు. కానీ 1 year కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎందుకంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్, మనం ఏం చేయలేదు. సో సిజిపి అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్ అనమాట ప్రజెంట్. ఓకే అనమాట. జనరల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, మీరు కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి అనమాట. మీకు చూసుకోండి, ఎన్ని మీరు ఎవరు చదవట్లేదు, అది వేరే విషయం. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్, బెంగళూరు అనమాట. సో రెండిట్లో మంచి లొకేషన్ ఇదే. సో దట్స్ ఆల్ గైస్. కింద మీకు దీని లింక్ ఇస్తాను, మీరు అప్లై చేసేయండి. సో డెలైట్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చి లారస్ టర్బో అంటే ఎల్ఎన్టీ టెక్నాలజీ చట్టం, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. సో మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఫ్యూచర్లో కూడా ఇది చాలా ట్రెండింగ్గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ మీ అందరికి. సో ఇది బీటెక్ వాళ్ళకి అనమాట, బీటెక్ అండ్ ఎంటెక్. సో మీరు బీటెక్లో ఉన్నారు, లేదా బీటెక్ అయిపోయింది, సో ఇది మంచి ఆపర్చునిటీ మీకు. సో ఇది మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ కాబట్టి అది ఫ్యూచర్లో కూడా మీకు చాలా యూస్ అవుతుంది. సో ఇదనమాట. సో ఇక్కడ బీటెక్ బ్రాంచెస్ అయితే ఏమీ లేదు, కంప్యూటర్సా లేకపోతే అదర్స్ మీరు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో క్వాలిఫికేషన్కి వస్తే మీకు పైథాన్ ఆర్ సిమిలర్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. సో ఇవన్నీ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనమాట, రెగ్రెషన్, క్లాసిఫికేషన్ ఇవన్నీ. సో ఇవి మీకు తెలుసుకొని చూసుకోండి. ఇవన్నీ పైథాన్ ఫ్రేమ్ వర్క్స్. సో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ప్రాబ్లమ్స్ అనమాట. సో అన్ని నార్మల్గా వచ్చేస్తాయి అనుకో, అంటే మీరు నేర్చుకుంటే వస్తాయిలేండి, అది వేరే ఇష్యూ. సో అన్నిటికీ ప్రాబ్లమ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే అనమాట. సో ఇదనమాట. దీని లింక్ కూడా మీకు కింద అనమాట, దీన్ని కూడా అప్లై చేయండి, ఎల్ఎన్టీ టెక్నాలజీ. సో ఇది మంచి ఆపర్చునిటీ అనమాట బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి. సో ఇది హెచ్సిఎల్ అనమాట. సో హెచ్సిఎల్ కూడా మన ఈరోజు ప్రజెంట్ హైర్ చేసుకుంటుంది. సో దీంట్లో ఎవరనుకున్నా అంటే, సో ఇది చాలా 4 years ఇచ్చింది. ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ చెప్తున్నా కదా. 4 years 2021, 2022, 2023, 2024. సో 4 years అనమాట. 60% అది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేయొచ్చు. సో సర్వీస్ అగ్రిమెంట్ 1 year. సో 1 year అంటే చాలా బెస్ట్ అనమాట. సో లక్నో ఆర్ నాగ్పూర్ లొకేషన్ కొంచెం దూరమే. సో మీ ఇష్టం, మీకు ఓకే అనుకుంటే గ్లోబల్ సర్వీస్ డెస్క్ అనమాట. సో ఇదన్నమాట డీటెయిల్స్. సో ఇవన్నీ మీకు తెలిసిందే కదా, ఎట్లా అప్లై చేయాలి అది ఇది అని. సో చెప్పాల్సిన అవసరం లేదు. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు కోడ్ రూల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.